హలో ఫ్యామిలీ. నేను ఆస్ట్రేలియా వచ్చి 3 మంత్స్ అయింది కాబట్టి నా విజిటర్ వీసా కంప్లీట్ అయిపోయింది. పార్ట్నర్ వీసా అప్లై చేసేటప్పుడు మెడికల్ టెస్ట్లు చేయించుకోమని చెప్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. మనమున్న లొకేషన్ని బట్టి చుట్టుపక్కల వీసా మెడికల్ సర్వీస్ సెంటర్లు ఏమున్నాయో వెబ్సైట్లో చూపిస్తారు. అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్యాంటు విడిగా టాప్ విడిగా వేసుకొని రమ్మంటారు. మెడికల్ టెస్ట్ డేటు టైము, ఫీమేల్ డాక్టర్ కావాలా మేల్ డాక్టర్ కావాలా అని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే పెరమెట్టాలో ఉన్న భూపా మెడికల్ సర్వీస్ సెంటర్కి వచ్చాను. లోపలికి రాగానే మెడికల్ సర్వీస్కి బుక్ చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారనమాట. అది చూపించిన తర్వాత ఇలా క్యూలో నిలబడితే మనకు ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్లో మన డీటెయిల్స్, ఏమేం టెస్ట్ చేస్తారో ఆ లిస్టు ఉంటాయి. దాంతోపాటు మనకి ఇలా పేషెంట్ యూనిఫామ్ కూడా ఇస్తారు. ఎక్స్రే లాంటివి తీస్తారు కాబట్టి మెటల్ ఆర్నమెంట్స్ ఏమీ వేసుకురావద్దని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మనం పొరపాటున తెచ్చుకున్నా ఇబ్బంది ఏం లేదు, వాళ్ళే ఒక లాకర్ ఇస్తున్నారనమాట. మనకిచ్చిన ఫైల్లో ఉన్న పేపర్ పైన మన లాకర్ నెంబర్ కూడా ప్రింట్ అయి ఉంటుంది. ఆ లాకర్లోనే మన సామాన్లు పెట్టుకోవాలి. ఆ లాకర్కి మనకు నచ్చిన పాస్వర్డ్ మనమే పెట్టుకోవచ్చు. టోటల్ 3 టెస్టులు చేస్తారు. ఫస్ట్ది బ్లడ్ టెస్ట్, సెకండ్ చెస్ట్ ఎక్స్రే, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అనమాట. డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత 5 డేస్కి రిపోర్ట్స్ వస్తాయని ఇన్ఫామ్ చేసి ఇంటికి పంపించేస్తారు. తినకుండా వెళ్ళాలని రూల్ అయితే లేదు, మన ఇష్టం అనమాట. బట్ లైట్ మీల్ ప్రిఫర్ చేయండి. జనాలు ఎక్కువ ఉంటారు, 2 అవర్స్ ఈజీగా పడుతుంది కాబట్టి ప్లాన్ చేసుకొని రండి. వీసా మెడికల్ ప్రాసెస్ చేశారు. మొత్తం 3 స్టేజెస్ అనమాట. అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బ్లడ్ టెస్ట్, హైట్, వెయిట్, బీపీ ఇలాంటివన్నీ చెక్ చేశారు. సో బ్లడ్ టెస్ట్ అంటే మనకి ఏమైనా హెపటైటిస్ ఉందా లేకపోతే హెచ్ఐవి ఉందా ఇట్లా చెక్ చేయడం కోసం. ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి చెస్ట్ ఎక్స్రే అలా చేశారనమాట. అది మనకి ఏమైనా టీబీ ఉందా రేడియాలజీ టెస్ట్ లాగా అనమాట. సో అవన్నీ చెక్ చేశారు. ఆ తర్వాత థర్డ్ స్టెప్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ క్వశ్చన్లన్నీ అడిగి ఆ రిపోర్ట్స్ అన్నీ అసలు ఎంత స్పాట్లో రిపోర్ట్స్ వచ్చేసినాయంటే జస్ట్ ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి, ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి అన్నట్టు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి నా ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసినాయి. సో డాక్టర్ కూడా ఈ క్వశ్చన్లన్నీ అడిగాడు. డాక్టర్ దగ్గర టెస్ట్ చేసేటప్పుడు మనకేమన్నా బాడీలో లంప్స్ ఉన్నాయా, అంటే క్యాన్సర్ రిలేటెడ్ ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, తర్వాత ఇక్కడ ఏమన్నా లంప్స్ లాంటివి అలాంటివి ఏమన్నా ఉన్నాయా అవి కూడా చెక్ చేశారు. ఐ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చూసారు. చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని కూడా చూసారనమాట. సో ఇవన్నీ అడిగినాక జస్ట్ ఆల్రెడీ మనం అక్కడ ఏమైతే టిక్ చేసామో, అంటే మీకు ఇంతకుముందు టీబీ ఉందా లేకపోతే డీబీ ఉన్న వాళ్ళతో దగ్గరలో ఎక్కడన్నా స్టే చేశారా, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే మనం ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఉన్నాయో సేమ్ క్వశ్చన్స్ డాక్టర్ రిపీట్ చేసి అడుగుతారు. కాబట్టి మీరు అక్కడ ఏం రాశారో ఎస్ ఆర్ నో గుర్తుపెట్టుకొని చెప్పాలి. దట్స్ ఇట్. సో డాక్టర్ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత సింపుల్ వెళ్ళండి, డ్రెస్ చేంజ్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. డాక్టర్ ఎంత మంచోడంటే చెప్పా కదా డ్రెస్ కోడ్ ఉంది అని చెప్పేసి, దానిలో ఈ టీషర్ట్ ఇవన్నీ తీసేయమని చెప్పి పైన జస్ట్ ఒక క్లాత్ లాంటిది వేసుకోమని చెప్పారనమాట. సో అప్పుడు నేను షూస్ తీసేసాను కదా, షూస్ ఆయన రూమ్లోనే మర్చిపోయేసి బయటకు వచ్చేసాను. ఆయన చేతిలో షూస్ తీసుకొని వచ్చి నా దగ్గరికి ఇచ్చి వెళ్ళారనమాట. అమ్మ బాబోయ్, అదొకటి చాలా వావ్ అని అనిపించింది. సో వీసా మెడికల్ చెకప్ రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. దట్స్ ఇట్.